ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందుకే కదా ధ్రువ ఉన్నతిల పెళ్లిలో ప్రాబ్లం వస్తే మీరు మన బంధాన్ని కూడా తెంపేశారు. అండ్ మీరు నాకు తెలిసొచ్చేలా చేశారు నేను మీకు కేవలం ఒక తోలు బొమ్మని అంతే అని. మీరు కావాలనుకున్నట్టు మీ ఇష్టాన్ని కాడించొచ్చు అనుకున్నారు. మీకు కావాలనుకుంటే ఆహ్వానించొచ్చు, వద్దు అనుకుంటే జీవితంలో నుంచి గెంటేయొచ్చు అనుకున్నారు. ధ్రువ్ నన్ను మీ జీవితంలో నుంచి తీసుకెళ్లిపోతున్నప్పుడు మీరు నన్ను ఒక్కసారి కూడా ఆపలేదు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు నేను మీకు గ్యారంటీ కార్డు కంటే ఎక్కువగా ఏమైనా అయ్యానా అని. జస్ట్ నేను వెళ్ళిపోతుంటే చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత వసుధ పెళ్లిలో మీరు నాకు మళ్ళీ తెలిసొచ్చేలా చేశారు. మీ దృష్టిలో ఈ బంధం చాలా చులకనని. నాకు అనిపించింది బహుశా నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు తెలిసొస్తుందేమోనని. మన బంధంలో చాలా ముందుకు వెళ్ళిపోయామని. మనం ఒకరికొకరం అవసరం కాకపోవచ్చు, కానీ మనకి ఒకరి అవసరం ఉంటుందిగా. కానీ లేదు, మీరు నాకు చాలా స్పష్టం చేశారు, అలాగే నిరూపించారు కూడా. నేను ఇలా అనుకున్నందుకు ఎంత పెద్ద వెర్రిదాను అనుకున్నాను. రేఖా, అమ్మ రేఖ, నీకు తెలుసు కదా అప్పుడు పరిస్థితి ఎలా ఉందో. అమ్మ రేఖ, పాత విషయాలన్నీ మర్చిపో. లేదమ్మా, నేను మర్చిపోలేను. ఎందుకంటే తను మర్చిపోనివ్వరు. అయినా నీకు తెలియదు, మేము కాగితాలు ఆల్రెడీ ఎప్పుడో విడిపోయావమ్మా. ఏంటి? అవునమ్మా, రాఘవ్ నాకు విడాకులు కాగితాలిచ్చారు. ఈ రోజు నుంచి నువ్వు రాఘవ్ సూర్యవంశీకి భార్యగా ఏ భారాన్ని మొయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్రీ అయిపోయావు. నన్ను ఆయన జీవితంలోంచి బయటకు తీసి పారేయాలని చాలా తొందర ఎక్కువ ఆయనకి. రేఖ, మీకు ఇది నేను ఎందుకు చెప్పలేదు అంటే నాకు మీ నమ్మకాన్ని వమ్ము చేయాలనిపించలేదమ్మా. ఇప్పుడు ధ్రువ ఇంకా ఉన్నతి ఒక్కటైపోయారు కాబట్టి మీరు వచ్చేసారా మీ గ్యారంటీ కార్డు భార్యని తిరిగి తీసుకెళ్ళటానికి. కానీ నేను ఈ రోజు నాకు మీ మొండితనం, మీ పొగరికి మధ్య ఒక లైన్ గీస్తున్నాను మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. అది మీకు అర్థం కావాలనే. నా మనసు, మన మధ్య ఉన్న బంధం మీరు కొనుక్కునే భూమి లాంటిది కాదు. మీరు కావాలనుకున్నప్పుడు బిల్డింగ్ కట్టడానికి, వద్దనుకున్నప్పుడు బుల్డోజర్తో తొక్కించడానికి, మళ్ళీ కావాలంటే మళ్ళీ వచ్చేయొచ్చు, ఇంకో కొత్త బిల్డింగ్ కట్టేద్దాం అనుకోవడానికి. మన బంధంలో ఇలాంటి అవమానాలు మాటి మాటికి సహించలేను నేను. అందుకనే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాను. అందుకే ఇక నేను మీతో ఎప్పటికక్కడికి రాలేను. మిమ్మల్ని విడుదల చేస్తున్నాను రాఘవ్. అగ్నిని సాక్షిగా చేసి నాకు చేసిన ప్రమాణాలన్నింటి నుంచి మిమ్మల్ని విడుదల చేస్తున్నా. లేదు లేదు, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదమ్మా.
అమ్మ రేఖ, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. లేదమ్మా, మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. కానీ నాకింకా ఓపిక లేదు. నాకు నేను పరిష్కారం చెప్పుకుంటున్నా. ఇక నాకు మా బంధం విషయంలో నా మనసులో ఎలాంటి సందేహాలు లేవు. సరే అయితే నువ్వు కోరుకునేది ఇదే అయితే ఇలాగే జరుగుతుంది. నేను వెళ్ళి కారు తీస్తాను. కొంచెం పక్కకు తప్పుకోండి ప్లీజ్. తప్పుకోండి, పక్కకు తప్పుకోండి ప్లీజ్. చూడండి, అమ్మ సడన్ గా స్పృహ తప్పి పడిపోయారు. ప్లీజ్ చెక్ చేయండి. ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరందరూ ఇక్కడే ఆగండి. పదండి. ధ్రువ్, అమ్మకేమి కాదు. ధ్రువ్, అమ్మకేం కాదు. ఇదంతా నా తప్పే కదా ధ్రువ్. అమ్మ కొంట్లో బాలేదని నేను అర్థం చేసుకోలేకపోయాను. తనకి ఎసిడిటీ ఉందని చెప్తూనే ఉంది. చాలా కంగారుగా ఉండేది. మాటి మాటికి నీళ్లు తాగుతుండే. నేను ఒక్కసారి అర్థం చేసుకొని ఉంటే అమ్మ ఈ రోజు ఇక్కడ ఉండేది కాదు. అలాంటి లేదక్క. చూడు, నాకు వీటన్నిటి గురించి ఎక్కువగా ఏమీ తెలీదు. కానీ నాకు ఒకటైతే తెలుసు, ఎవరు ఒకరిని చూడగానే చెప్పేయలేరు ఎదుటి వాళ్ళకి హార్ట్ అటాక్ రాబోతుంది అని. ఈయన చెప్పేది అక్షరాల నిజం. పేషెంట్కి హార్ట్ అటాక్ రావడానికి కారణం ఆవిడ చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వటమే. డాక్టర్, అమ్మకి ఇప్పుడు బానే ఉందా? పేషెంట్కి 2 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయాయి.